ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ రసమలై అయితే ప్రిపేర్ చేశాను. ఈ రసమలై అనేది కొంచెం కూల్‌గా సర్వ్ చేస్తే బావుంటది. అందుకోసం అనేసి మార్నింగే ప్రిపేర్ చేసేసి ఇప్పుడైతే దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేస్తాను. ఆఫ్టర్‌నూన్ మేము లంచ్ తిన్న తర్వాత అయితే డెజర్ట్‌గా తింటాము. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అయితేనేమో పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నాను. పెసరట్టులోకైతే అల్లం చట్నీ బావుంటది. అందుకనేసి కొంచెం అల్లము, కరివేపాకు, టమోటోస్ యాడ్ చేసి అయితే పచ్చడి కూడా చేసేసాను. ఇప్పుడైతే పెసరట్టు కూడా వేసేస్తూ ఉన్నాను. పెసరట్లోకైతే కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని గ్రీన్ చిల్లీస్ కట్ చేసి అయితే పైన యాడ్ చేసుకోవచ్చు. అల్లం అయితేనేమో నేను పెసరట్టు పిండి ప్రిపేర్ చేస్తాం కదా! అప్పుడే యాడ్ చేసేసాను. పన్నీర్ తురుము అయితే కొంచెం ఉంది. అందుకనేసి దాన్ని కూడా యాడ్ చేసేసాను. పైనుంచి అయితే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేస్తున్నాను. మనం వేసినటువంటి ఆనియన్స్‌ని ఇలా ప్రెస్ చేస్తే చాలు ప్యాన్‌కి బాగా టచ్ అయ్యి ఫాస్ట్‌గా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ అయితే మాత్రము చాలా బావుంటది. ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం అయితేనేమో బిర్యానీ రైస్ ప్రిపేర్ చేశాను. చికెన్ ఫ్రై చేశాను. చికెన్ మెజెస్టిక్స్ అయితే కూడా చేశాను. వీటన్నిటిని అయితే ఈరోజు ఆఫ్టర్‌నూన్ లంచ్ కోసం తినేస్తూ ఉన్నాము. ఇవే నైట్‌కి కూడా వచ్చేస్తాయి. ఇంకైతే కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. డెజర్ట్ అయితే మాత్రము చాలా మంచి టేస్ట్ ఉండింది. మా ఇంట్లో అయితే అందరూ ఎంజాయ్ చేస్తూ తినేసాము.